ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది. క్షణం క్రితం వరకు ఈ ఇల్లు నవ్వులతో కేరింతలతో రూపొందిద్దుకున్న సంతోషంలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు జీవం లేని దేహంలా శూన్యమైన ఎడారిలా తెలతెలాపోతుంది. ఇప్పటిదాకా ఎందరూ నాతో ఉన్నారు. క్షణసేపట్లో ఎవ్వరూ లేని ఒంటరినైపోయాను. ఎంత చిత్రమైనది జీవితం అన్నది. ఎన్నో ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా ఆ తీయటి జ్ఞాపకాలు మర్చిపోలేని అనుభవం నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. ఏమిటే అక్క? అయ్యయ్యో, ఆ పాపిడి అంటే నీ మొహం నాకు రావటం లేదే. నువ్వు దువ్వు. దగ్గరకు రా. పాపిడి వంకరపోతే బ్రతుకు వంకరపోతుందంటారు. ఆ తర్వాత నీకు సరైన మొగుడు దొరకడు. నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా దూకోవాలి. తిరుగు. అక్క ఏంట్రా? కొంచెం ఇంకు పోసి పెట్టక్క. హోంవర్క్ చేసావా? చేశానక్క. పెన్ను లీక్ అవుతున్నట్టుందే. సాయంత్రం కొత్త పెన్ను కొనిస్తాను. అందాక ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? అలాగే అక్క. తిట్టేశానక్క. ఆకలేస్తుందక్క. అరే మామ్మే, ఆకలేస్తుందా? వద్దక్క, ఇంక చాలు. అదేంటమ్మా, అప్పుడేనా? సరే, నేను ఒక కథ చెప్తాను, అది వింటూ తినేయాలి. అనగనగా ఒక ఊర్లో ఒక కాకుంది. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్క కాకేనాక? బుర్ర నిండా తెలియట్లేరా నీకు? బోల్డ్ కాకులున్నాయి, వాటిలో ఒకటన్నమాట. ఓ రోజు నా కాకి ఓ మాంసం ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినబోతుంది. అది చూసిన నక్కకి నోరూరింది. కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావు కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి పొంగిపోయి పాడదామని నోరు తెరిచేసరికి మాంసం ముక్క జారి కింద పడిపోయింది. అది పుచ్చుకుని నక్క పరుగో పరుగు. భలే భలే, మా అక్క మంచి కథ చెప్పింది. చాలక్క, ఇంకా కడుపు నిండిపోయింది. మా అమ్మ కదూ, కాస్త తినమ్మా. ఇదిగో చూడు, ఇదేమో అక్క ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. మధు, లత, త్వరగా రండి, టైం అయిపోతుంది. అరే, దేనికమ్మా ఈ స్ట్రైకు? నాకు చాక్లెట్స్ కావాలి. ఎన్ని? అదేం కుదరదు. నాకెన్ని ముద్దులు పెడితే అన్ని చాక్లెట్ తెస్తాను. అమ్మమ్మ, చాలు. అన్ని చాక్లెట్ తింటే పళ్ళు పాడైపోతాయి. ఇదేంటమ్మా ఈ పిల్లకి ముక్క పళ్ళని అందరూ నవ్వుతారు. వస్తాను. టాటా. గోపి, ఏంటి ఇలా వచ్చా? నిన్న మధు దగ్గర నోట్స్ తీసుకెళ్ళానక్క, ఇచ్చేద్దామని వచ్చాను. పదండి. ఏమ్మా, పిల్లలు పెట్టెడుతున్నావా? అవును బాబాయ్. నాన్నగారికి ఒంట్లో ఎలా ఉంటుందమ్మా? పర్వాలేదు బాబాయ్. ఏమిటోరమ్మా, వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళైపోయింది. పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో. అవును, కుటుంబం గడవటం కష్టంగా ఉంది, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నాను, నిజమేనా? అలాగా? నాకు తెలియదు బాబాయ్. అసలే ఆయాసంతో గుండెపోటుతో ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి? అదే కదా, ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు. ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్. మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. అలాగేనమ్మా. సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను. డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా? డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు. గుడ్. దగ్గు జలుబు తగ్గాయి. రేపు ఒళ్ళు వేడిగా ఉంటే తీసుకురామా, లేకపోతే అవసరం లేదు. వస్తాను డాక్టర్ గారు. రాజు, 5 అయింది, తలుపులు వేసేయి. సారీ, ఇంకో పేషెంట్ మిగిలిపోయింది. హలో సంధ్య, కాలేజీ నుంచేరా? అవును. నీకెలా ఉంటుందో గానీ 4 కాగానే నా చూపు ఎప్పుడు గడియారం మీద ఉంటుంది. 5 ఎప్పుడు అవుతుందా అని. ఎందుకో? 5 కొట్టగానే ఓ అందాల బరిన నా హాస్పిటల్కి వస్తుంది. అందుకని ఆ పిల్ల రోజు రావాలని మీరు వాళ్ళ నాన్నగారికి మంచి మందులు ఇవ్వడం లేదా ఏంటి గొడవ? కాఫీ తాగి బయలుదేరదామా? ఇక్కడ ఏ ఇంటికెళ్ళి తాగుదాం. ఓహో, మీ ఇంట్లో నీ చేతులతో అమృతం లాంటి కాఫీ ఇస్తావు అనమాట. సరిపదా? సంఖ్య, మీ నాన్నగారు ఉద్యోగం చేయట్లేదు కదా, ఇల్లు ఎలా గడుస్తుంది? పెన్షన్ డబ్బు వస్తుందిగా, అదే సర్దుకుంటున్నాం. అంత కష్టపడి సర్దుకోకపోతే
నన్ను అడిగి తీసుకోవచ్చుగా? వద్దండి, ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవటం నాకు అంతగా నచ్చదు. రేపో మాపో పెళ్లి కాబోతుంది, ఇంకా నన్ను పరవాణిగా చూస్తున్నావు. కాబోతుందే గాని కాలేదుగా. మీ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతానులేండి. అదిగో పిల్లలు అవుతున్నారు, అమ్మాయి వచ్చినట్టుంది. ఏమిట్రా ఏమిట్రా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదురా బాబు, మెల్లిగా మెల్లిగా. 4 గంటలకే వేసుకోవాలరా. మర్చిపోయాను, అమ్మాయి వచ్చిందంటే మాటలు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది. ఏంటి మాలా కూర్చున్నావు? చాక్లెట్స్. చాక్లెట్స్ ఇవి తీసుకోమ్మా. కృష్ణ చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న భాగ్యానికి రోజు వచ్చి ఎంతో అభిమానంగా పైసా తీసుకోకుండా చూసిపోతుంటాడు. నమస్కారం సార్. అదిగో మాటల్లోనే వచ్చాడు. రావయ్యారా, ఇప్పుడే నిన్ను గురించి చెప్తున్నాడు మావాడు. ఏం చెప్తున్నారో తెలుసండి నాకు. మందులని ప్రాణం తీస్తున్నానని, ఇబ్బందులు పెడుతున్నానని కంప్లైంట్ చేసి ఉంటారు మీకు. నో నో, యు ఆర్ రాంగ్. నీ మీద కంప్లైంట్ చేయట్లేదు, నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాడు. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు, వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడమ్మా, వాడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు. టైంకి జాగ్రత్తగా మందులిస్తూ ఉండు. అలాగే బాబాయ్. వస్తానమ్మా. చూడు కృష్ణ, మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవ చిన్నప్పుడు పరీక్షలో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో. అందుకేనేమో నేను ఇలా మంచం పట్టాను, వాడు అలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా ఒకసారి ఏమైందంటే, అలాగేనమ్మా మాట్లాడు. డాక్టర్ గారు చూడండి. ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ 10 రోజులు మంచం దిక్కకూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం దిక్కకూడదండి. ఇంకా మాట్లాడిన అయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. మీ కాఫీ కాదు, ఇవిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాడిని చేస్తున్నావమ్మా. మాస్టర్, నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే, నవ్వనయ్యా. ఇదిగో, నువ్వు జోక్ వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన. నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంధ్యని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంధ్య పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో, ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ, భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. నాన్నా, ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది. ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది. నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చారు నాన్న? ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా, నువ్వు అందుకోలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా. అది నిన్నొక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకని పెళ్లి చేసుకోవటం మానేస్తావా? పిచ్చి తల్లి, ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు. పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ 2 ఎవరాపినా జరిగి తీరుతాయమ్మా. కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం. నేను ఆడపిల్లని ఎవరన్నారు? మగ బిడ్డనే అనుకోండి. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మగబిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలీ మాత్రమేనమ్మా. అది కేవలం విశ్రాంతి తీసుకునే నేడేనమ్మా పుట్టినిల్లు. నాన్న, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా ఆలోచించొద్దన్నారు.
నా బాధ అతనికి ఏం తెలుసమ్మా? నవ్వకూడదని కూడా చెప్పారు కదా. అవునమ్మా.